ఎగ్జాక్ట్లీ జనాలకున్న ప్రాబ్లం అంతా ఏంటి అంటే నీ ఎదుగుదల. ఇంకా ఈ విషయాన్ని క్షుణ్ణంగా మనం చూసుకుంటే ఇది కేవలం మనుషులతోనే జరుగుతుందా, లేకపోతే ప్రతి జీవరాశిలో కూడా జరుగుతుందా? నిజంగా చెప్పాలంటే మిత్రమా, మన నేచర్ లో ఎవరైతే లీడింగ్ లో ఉంటారో వాళ్ళందరితో కూడా ఈ సిచ్యువేషన్ ఉంటుంది. అయితే మిత్రమా, దీనికి సొల్యూషన్ ఉందా? వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. అడవిలో సింహం ఉంటుంది చూసారా? ఆ సింహం అడవికి రాజు, కానీ దానికి ఇబ్బంది పెట్టేది హైనా. హైనాకి పెద్ద శక్తి ఉండదు, కానీ లేనిపోని ఇబ్బందులు సింహం పెడుతుంది. ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో దానికోసం ఇంకా క్షుణ్ణంగా డిస్కస్ చేద్దాం. ఈ రోజు ఇంకొక లీడర్ కోసం మనం తెలుసుకుందాం. కింగ్ ఆఫ్ ది స్కై అంటే ఈగల్ అని చెప్తారు, గ్రద్దని చెప్తారు, కానీ ఆ గ్రద్దకు కూడాను మనలాంటి ప్రాబ్లమే ఉంటుంది అనమాట. గ్రద్దకున్న స్ట్రెంగ్త్ అమేజింగ్ అనమాట. తన యొక్క గొప్పతనం చూడండి. చాలా కంట్రీస్ లో డిఫెన్స్ అకాడమీ వాళ్ళు గ్రద్ద యొక్క ట్రైనింగ్ ప్రాసెస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళ క్యాప్స్ పైన గ్రద్ద బొమ్మ పెట్టుకుంటారు. అలాగే వరల్డ్ క్లాస్ ఏజెన్సీస్, ఏవైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయో ఆ ఏజెన్సీస్ గ్రద్దని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కీన్ అబ్జర్వేషన్ వాళ్ళ సింబల్ గా పెట్టుకొని గ్రద్దని ఒక ఎంబ్లమ్ గా పెట్టుకుంటారు అనమాట. ఇలా గ్రద్దకున్న విశేషం చాలా అనమాట. గ్రద్ద యొక్క స్ట్రెంగ్త్ కానీ, గ్రద్ద యొక్క పవర్ కానీ, గ్రద్ద యొక్క వే ఆఫ్ లివింగ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఒక పక్షికి మాత్రం గ్రద్దతో ప్రాబ్లం. ఆ పక్షి ఎవరో తెలుసా మిత్రమా? అఫ్ కోర్స్ ఆ పక్షి మన దేశంలో పెద్దగా కనిపించదు. ఎక్కువ అమెరికాలో కొన్ని ప్లేసెస్ లో కనిపిస్తుంది, నార్త్ అండ్ సౌత్ అమెరికాలో ఎక్కువ కనిపిస్తుంది. మన భారతదేశంలో చూసుకుంటే పంజాబ్ ఇంకా సింధు ఆ ప్రాంతాల్లో మన దేశంలో కూడాను ఈ పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరేంటి తెలుసా మిత్రమా? రావెన్. గ్రద్దకి ఇంకే పక్షితోని ప్రాబ్లం ఉండదు, కానీ ఈ రావెన్ అది చూడడానికి కాకిలా ఉంటుంది, కానీ ఈ రావెన్ తో మాత్రం ప్రాబ్లం. ఈ రావెన్ కి ఏమైనా గ్రద్ద ఇబ్బంది పెడుతుందా? ఇబ్బంది పెట్టదు. ఎప్పుడు కూడా గ్రద్ద తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఈ రావెన్ కి నచ్చకపోయింది ఏంటి గ్రద్దలు అంటే, గ్రద్ద యొక్క వైభవం, గ్రద్ద యొక్క వేటాడే స్కిల్స్, ఇవన్నీ రావెన్ కి రావన్నమాట. రావెన్ దినమంతా తిండి కోసం ప్రయత్నిస్తుంది. గ్రద్ద ఉదయాన్ని లేచిన వెంటనే ఒక్కసారి బయటకు చూస్తుంది, ఒక్కసారి రెక్కలుగా అనుకొని కీన్ అబ్జర్వేషన్ తో ఒక చక్కటి వేటను వేసుకుని వచ్చేస్తుంది, అని ఫుడ్ అయిపోతుంది. రావెన్ కి అది ఇబ్బంది అనమాట. అయితే ఈ రావెన్ కి వచ్చిన ప్రాబ్లం అంతా గ్రద్దతో ఏంటంటే, గ్రద్ద యొక్క లైఫ్ స్టైల్, గ్రద్ద యొక్క ఉన్నత స్థితి, గ్రద్ద యొక్క స్ట్రెంగ్త్, గ్రద్ద యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా చూసి జెలస్ ఫీల్ అయి ఇబ్బంది పెడుతుంటుంది రావెన్. గ్రద్ద ఎప్పుడైతే ఇలా వెళ్తుందో ఈ రావెన్ వచ్చి ఏం చేస్తుంది, గ్రద్ద యొక్క వీప్ పైన కూర్చుంటుంది అనమాట. వీప్ పైన కూర్చుని గ్రద్దని ఇరిటేట్ చేస్తుంటది. అప్పుడు గ్రద్దకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ గ్రద్ద రావెన్ తో ఫైట్ చేయదు. ఏం చేస్తుంది అంటే, గ్రద్ద తన యొక్క వేగాన్ని పెంచుకుంటూ ఆకాశం వైపు మరింత ఎత్తుకి ఎదుగుతుంది అనమాట. ఆకాశంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఆక్సిజన్ లోపం జరుగుతుంది. ఆ ఆక్సిజన్ లెవెల్ తక్కువైనప్పుడు కూడా గ్రద్ద బ్రతకగలదు, అక్కడ రావెన్ మాత్రం బ్రతకలేదు. అందుకోసం అక్కడ నుంచి రావెన్ పడిపోతుంది కిందకి. గ్రద్ద మాత్రం రావెన్ ఏమీ అనదు. కానీ మనందరికి ఒక క్వశ్చన్ వస్తుంది, గ్రద్ద కానీ అనుకుంటే రావెన్ ని చీల్చి చెండాడేయగలదు, చంపేయగలదు. అసలు అంత ఇబ్బంది పెట్టిన రావెన్ ని గ్రద్ద ఎప్పుడు కూడా చంపదు, అటాక్ చేయదు. గ్రద్ద తన పని తాను మాత్రమే చేసుకుంటూ పోతుంది అనమాట. అయితే మనందరికి ఒక డౌట్ రావచ్చు, ఎందుకు గ్రద్ద ఇంత భరిస్తుంది? ఇంత పెద్ద లీడర్ కదా, మొత్తం పక్షి జాతినే శాసిస్తున్న ఈ గ్రద్దకి ఈ రావెన్ ని ఎందుకు చంపట్లేదు అనేసి అంటే, సైకలాజికల్ గా మనం ఒక మాట ఆలోచిద్దాం మిత్రమా. ఈ రోజు గ్రద్ద అంత పటిష్టంగా ఉంది అనేసి అంటే రావెన్ కారణం అనమాట. దీనికి కాస్త ఇంకొక యాంగిల్లో మనం ఆలోచిద్దాం మిత్రమా. దీని అంతటికీ కారణం చూడండి, గ్రద్ద యొక్క బర్త్ నుంచి మనం ఒకసారి ఆలోచిద్దాం. సహజంగా రావెన్ ఎప్పుడు పిల్లలు పెడుతుంది అంటే ఫెబ్ ఆ ప్రాంతంలో పెడుతుంది, కానీ గ్రద్ద ఏం చేస్తుంది అనేసి అంటే అక్టోబర్ నవంబర్ చలి ప్రారంభమయ్యే టైంలో గుడ్లు పెడుతుంది అనమాట. అయితే దీనికి కారణం ఏంటి అనేసి అంటే, రావెన్ తన పిల్లల్ని ఎలా పెంచుతుందో ఆ పిల్లల పెంపకం కానీ గ్రద్ద పిల్లలు కానీ చూసాయంటే వాటిలాగే తయారవుతాయి అని చెప్పేసి వాటి పెంపకం తర్వాత గ్రద్ద తన పిల్లల పెంపకం ప్రారంభిస్తుంది. అక్కడ మొదలైంది మిత్రమా. అయితే ఈ రావెన్ నుంచి తన గుడ్లను రక్షించుకోవడానికి గ్రద్ద ఏం చేస్తుందంటే కొండ శిఖరాల్లో వెళ్ళి తన గూడుని నిర్మించుకుంటుంది. అక్కడ రావెన్ చేరకుండా చూసుకుంటుంది. అంటే గ్రద్ద యొక్క పుట్టుకే అంత స్థాయిలో అంత ఎత్తులో ఉండడానికి కారణం ఏంటంటే రావెన్. తరువాత పిల్లలు పుట్టిన తర్వాత కూడాను పిల్లలకి ప్రొటెక్ట్ చేయడం, ఎప్పుడు కూడా రావెన్ వచ్చి గ్రద్ద యొక్క పిల్లల్ని అటాక్ చేస్తూనే ఉంటది. అప్పుడు గ్రద్ద చాలా చక్కటి ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ రావెన్ గ్రద్ద యొక్క పిల్లలకి ఇలా అటాక్ చేయడానికి వస్తుందో
అప్పుడు ఆ పిల్లలు బాగా రెక్కలు కొట్టుకోవడం నేర్చుకుంటాయి అనమాట. బాగా రెక్కలు కొట్టుకోవడం వల్ల ఫిజికల్ గా స్ట్రాంగ్ గా తయారవుతుంది ఈ గ్రద్ద పిల్ల. రావెన్ పెట్టిన ఇబ్బంది వల్ల ఈ ఎదుగుతున్న గ్రద్ద యొక్క స్ట్రెంగ్త్ రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. అలానే కొంత సమయం అయిన తర్వాత రావెన్ లా కాకుండా ఒక లీడర్ గా ఎలా ఎదగాలన్నది తన పిల్లల్ని నేర్పుతుంది అనమాట. తన పిల్లలకి కావాలని ఆ కొండ శిఖరాల నుంచి కిందకు తోస్తుంది అనమాట. ఎందుకనంటే ఆ పడుతూ కూడాను ఆ గ్రద్ద పిల్ల కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పేసి గ్రద్ద ఆలోచిస్తుంది అనమాట. ఆ గ్రద్ద పిల్లలు అలా పెరుగుతూ గ్రద్ద స్థాయికి చేరేటప్పటికి వాటిలో కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే రావెన్ చేసిన అటాక్స్ అన్ని ఎదుర్కొంటూ చాలా స్ట్రాంగ్ గా తయారైపోతుంది అనమాట. ఈ ప్రపంచంలో ఏ పక్షి కూడాను గ్రద్దని ఏమీ చెయ్యలేని స్థితికి ఎవరి వల్ల ఎదిగిందండి? రావెన్ వల్ల ఎదుగుతుంది. గ్రద్ద యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్, తన యొక్క రీచింగ్ హైట్స్ ఏవి చూసుకున్నా సరే దాని వెనక ఎప్పుడు కూడా కారణం ఎవరయ్యారంటే రావెన్ అనమాట. అలాగే మిత్రమా, ఈ సమాజంలో ఈ ప్రపంచంలో రావెన్ లాంటి వాళ్ళు ఉంటారు. కానీ గ్రద్దలా మన బ్రతుకుని మనము నిర్ధారించుకొని నిన్ను ఇబ్బంది పెట్టే జనాల నుంచి నువ్వు బయటపడాలంటే నీ యొక్క స్థాయిని పెంచుకుంటూ పో. అలానే నీ స్థాయిని పెంచుకుంటూ ఎప్పుడు వేటాడినా సరే గ్రద్ద తనకి ఎంత ఆకలి అంత తింటుంది, మిగతాది రావెన్స్ కోసం వదిలేస్తుంది. అలా వదిలేసిన తర్వాత ఏమవుతుంది అంటే గ్రద్ద తిన్న ప్లేస్ అంతా కూడా క్లీన్ చేస్తుంది ఎవరంటే రావెన్స్. అలా ఈ ప్రపంచంలో నీ ఎదుగుదల, నీ యొక్క ఔన్నత్యం పెంచుకోవాలని అంటే నీ అవసరం జనాలకు ఉండేటట్టు బ్రతుకు. కాన్ఫిడెంట్ గా ఉండు. ఎందుకంటే గ్రద్దకున్న కాన్ఫిడెన్స్ అంతా ఏంటంటే తన పైకి రావెన్ వచ్చి కూర్చున్నా సరే ఏమీ చెయ్యలేదు, మన నాటు బాటలు వచ్చి అప్పటి ఏం పీకుతుందిలే అన్నట్టు గ్రద్ద ఉంటుంది అనమాట. అది దాని యొక్క క్వాలిటీ మిత్రమా. నీ బ్రతుకు నువ్వు చక్కగా బ్రతకాలంటే ఒక గ్రద్దలా బ్రతుకు మిత్రమా. రీచ్ ద హైట్స్. ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో నీ బ్రతుకు ఉండాలని కోరుకుంటూ ఫైనలీ ఈ గ్రద్ద ఈ రావెన్ విషయంలో ఒకటే చెప్తాను మిత్రమా. ఈ సొసైటీ కోసం పట్టించుకున్న టైం నువ్వు ఇవ్వకు. నీ కోసం మాత్రమే నువ్వు పనిచేయి. నీ స్కిల్స్ పెంచుకో. నీ డెవలప్మెంట్ వైపు మాత్రమే నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. బికాస్ ఎందుకంటే కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్. ఫైనలీ బీ కాన్ఫిడెంట్ లైక్ ఈగల్. గ్రద్దలా ఎత్తైన శిఖరాల్ని అధిరోహించి కింగ్ ఆఫ్ యువర్ మిషన్ అండ్ విజన్ అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.